ఉన్న సబ్స్టేషన్ కట్టించిన ఉన్న ఇన్స్టిట్యూషన్ కట్టించిన ఉన్న రోడ్ల మీద వేయించిన ఉన్న మనుషులను తీసుకొచ్చిన ఈ వెధవని 4.5 ఏళ్ళు చేసిన వీళ్ళు మనం గణేష్ గారు ఈ రాష్ట్రంలో ఆదర్శంగా ఉండే విధంగా ముట్టుకోకండి రా నాకు కూర్చోండి ప్లీజ్ ఈ రాష్ట్రంలో ఆదర్శంగా ఉండే విధంగా 400 ఇళ్ల స్కీములు మొదలు పెడితే ఈ ముదిలేష్టపు టీఆర్ఎస్ పరిపాలనలో మనం మొదలుపెట్టిన స్కీమ్ కూడా పూర్తి చేయలేకపోయినారు. ఈ దౌర్భాగ్యపు టీఆర్ఎస్ పరిపాలనలో వాడు ఇల్లు కట్టేది లేదు, సచ్చేది లేదు. మనం మొదలుపెట్టిన 4,000 ఇండ్లకి మనం 4,000 ఇండ్లు మీ అందరూ తెలుసా లేదా? గుట్టకాడ రోడ్డేసినా లేదా? గుట్టకాడికి నీళ్లు తీసుకొచ్చినావు, కరెంటు, ఇల్లు మొదలుపెట్టినావు. అరే ఈ సన్నాసులకి అది పూర్తి చేసేది లేదా? ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు వాళ్ళు? హుజూర్ నగర్ ఏం చేసిండ్రు? హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమైనా చేసిందా? రాష్ట్రంలో కేవలం కమిషన్ భగీరథ అని ఇరిగేషన్ ప్రాజెక్టులని మన సొమ్ము దోపిడీ చేసుకుని మనని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వస్తాయి మూటల సంచులు, పెద్ద పెద్ద బస్తాలు వస్తాయి. అది మన పైసలే, అది మన నుంచి దోచుకునే పైసలే. ఇక అంతకంటే ఎక్కువే మన మిత్రులారా. మీరు మరి బండ్ల గణేష్ తెలియదు, పోయినసారి తెలంగాణ వేవ్లో మా ముఖ్య కార్యకర్తలు 25,000తో గెలిపించిండ్రు. అంతకుముందు 30,000తో గెలిచినాం, అంతకుముందు 25,000తో గెలిచినాం. ఈసారి మెజార్టీ ఎంత? సరే నేను రియలిస్టిక్ రీజన్ అంటారా? కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.